Hi guys, welcome to Python Bus. Let's continue with the JNTVK Python Lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 20 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ఫంక్షన్ కాల్డ్ ఈజ్ సార్టెడ్ దట్ ఈస్ గివెన్ ఏ లిస్ట్ అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ సార్టెడ్ అండ్ ఫాల్స్ అదర్వైజ్. ఓకే, సో మనం ఈ సార్టెడ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్లో ఒక లిస్ట్ని మనం పాస్ చేయాలి. ఆ లిస్ట్ సార్టెడ్ ఆర్డర్లో ఉంటే ట్రూ అని, అన్సార్టెడ్ ఆర్డర్లో ఉంటే ఫాల్స్ అని మనం రిటర్న్ చేయాలి. ఓకేనా, వెరీ సింపుల్, ఈజీగా మనం 1 లైన్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో బేసిక్గా నేను ఇక్కడ ఏ లాజిక్ యూస్ చేస్తున్నాను అంటే ఫర్ సపోజ్ ఎల్ఐ అనే ఒక లిస్ట్ తీసుకుందాం. 5 4 3 2 1. ఓకే, సో ప్రింట్ సార్టెడ్ ఆఫ్ ఎల్ఐ అని ఇస్తే ఏమొస్తుంది, లిస్ట్ అనేది సార్టెడ్ ఆర్డర్లో వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ ఎల్ఐ ఈజ్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ ఎల్ఐ, ఈ రెండు ఈక్వల్ అయితే ఎస్ ట్రూ అని మనం రిటర్న్ చేయొచ్చు, ఈక్వల్ కాకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేయొచ్చు, రైట్. సింపుల్ కదా. సో ఈ సార్టెడ్ ఫంక్షన్ యూస్ చేసి మనం సాల్వ్ చేసేద్దాం. ఓకే, సో డెఫ్ ఇక్కడ ఈ సార్టెడ్ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చారు కాబట్టి లెట్స్ యూస్ దిస్ ఈ సార్టెడ్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఫంక్షన్ కాల్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు కావాలంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు, ఆర్ ఇందాక నేను ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేసి ఇచ్చాను కదా ఎల్ఐ అని చెప్పి, ఇలా కూడా ఇవ్వచ్చు. నేను సింపుల్గా ఉండాలని చెప్పి డైరెక్ట్గా లిస్ట్ నేమ్ పాస్ చేసేస్తున్నాను. ఓకేనా, 5 4 3 2 1. సో ఇక్కడ నేను అన్సార్టెడ్ లిస్ట్ ఇచ్చాను, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం. సింపుల్గా రిటర్న్ ఎల్ఐ ఈజ్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ ఎల్ఐ. సో ఇక్కడ ఏం చేసాము, ఎల్ఐ ఈజ్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ ఎల్ఐ అని ఇచ్చాం. సో సార్టెడ్ ఆఫ్ ఎల్ఐలో ఏముంటుంది, మొత్తం లిస్ట్ అంతా సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది. సో ఈ లిస్ట్ అనేది ఇచ్చిన లిస్ట్ అనేది రెండు ఈక్వల్ అయితే ఈ రిటర్న్ అనేది ట్రూ పాస్ చేస్తుంది. ఒకవేళ రెండు కూడా సేమ్ లేకపోతే ఈ రిటర్న్ అనేది ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, క్లియర్, దట్స్ ఇట్. అండ్ రిటర్న్ కేసుని మనం ప్రింట్ చేయాలి కదా, సో దీన్ని మనం ప్రింట్ స్టేట్మెంట్లో పెట్టేయడమే. ప్రింట్ ఈజ్ సార్టెడ్, దట్స్ ఇట్, సింపుల్. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, ఫాల్స్ రావాలి. పర్ఫెక్ట్, ఫాల్స్ అని వచ్చింది. సో ఇప్పుడు సార్టెడ్ ఆర్డర్లో లిస్ట్ ఇద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు మనకి ఏం రావాలి, ట్రూ రావాలి. పర్ఫెక్ట్, ట్రూ వచ్చింది. సో ఇంత సింపుల్గా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాం. ఇంకా ఎందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఇక్కడ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.